ఇప్పుడు ఈ క్షణం మనీ కనెక్షన్ తీసుకోవడానికి ఫస్ట్ మీరు మీ లైఫ్లో దేవుళ్ళకి కానీ, యూనివర్స్కి కానీ, గురువులకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, లేదా మీ సొసైటీలో ఎవరికైనా కానీ మీరు నా పని ఇది అవుతే ఇది చేస్తాను అని అనుకుని ఏవైనా మిస్ అయిపోయి ఉంటే వాటి యొక్క కర్మల్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కృతజ్ఞత అంటే జస్ట్ మన నోటితో చెప్పడము, లేదా మన హార్ట్ కనెక్షన్ తోటి థ్యాంక్ యూ అని చెప్పి సాటిస్ఫై అయిపోవడము కాదు. అసలైన కృతజ్ఞత భావం అంటే సింపుల్గా ఒకటే, మన ఎమోషన్స్ తోటి, మన ఫీలింగ్స్ తోటి ఇది నా జీవితంలో ఉన్నందుకు కృతజ్ఞతలు అని దాన్ని గుర్తు చేసుకుంటూ దానికి థ్యాంక్ యూ చెప్తూ భవిష్యత్తులో అలాంటి వైబ్రేషన్కి మనం మ్యాచ్ అవ్వడానికి ప్రయత్నించడమే అసలైన కృతజ్ఞత. ఇప్పటికే మీ అందరికీ కృతజ్ఞత యొక్క కనెక్షన్ కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వ్యక్తులైనా కానీ గ్రాటిట్యూడ్ ఉంటే వాళ్ళ వైబ్రేషన్ లెవెల్సే డిఫరెంట్గా ఉంటాయి. మీరు గమనిస్తే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కూడా తీసుకుని వెళ్తున్నారు అంటే సో 2 రకాలు. ఒకటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్లెయిన్ చేయడము, గ్రాటిట్యూడ్ చూపించడము. 2 ప్రేమతత్వం. ఈ 2 ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులు అని ఫిక్స్ అయిపోవచ్చు అన్నమాట. మన హ్యూమన్స్ నైజం ఏంటి అంటే వైట్ బోర్డు మీద బ్లాక్ డాట్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాము, డార్క్ ఎనర్జీ మీద, ఏది లేదో దాని మీద దృష్టి పెడతాము. కానీ మనము సింపుల్గా కృతజ్ఞతా భావాన్ని నిజంగా మెయింటైన్ చేయగలిగే వ్యక్తులమై ఉంటే, ఒకవేళ బై ఛాన్స్ ఎవరి అయినా మేలులు మర్చిపోయి మళ్ళీ మనం తర్వాత గుర్తు చేసుకోగలిగి వాళ్ళ పట్ల కృతజ్ఞత అనేది వ్యక్తపరుస్తూ ఆ వైబ్రేషన్కి వెళ్ళగలిగితే మీ జీవితంలో మిమ్మల్ని సక్సెస్ చేసే ఎంతోమంది వ్యక్తులు వస్తారు. ఒకటి, మీరు ఎక్కడైనా ఒక షాప్లో అయినా ఒక బిజినెస్లో అయినా మీరు అడుగు పెట్టారు అంటే వైబ్రేషన్ మారిపోతుంది. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ కూడా చాలా ప్రశాంతంగా అనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానినే అదృష్టం అంటారు. మీకు కలిసి వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళకి కలిసి వస్తుంది. మీరు ఎప్పుడూ ఒక మాట ఫీల్ అవ్వచ్చు, అంటే ఒక ప్రౌడ్ ఫీల్ తీసుకోవచ్చు. గ్రాటిట్యూడ్, ప్రేమ 2 ఉన్నవాళ్ళు నేను ఎంత గ్రేటో కదా, నేను ఇక్కడ అడుగు పెట్టేసరికి వీళ్ళ పరిస్థితి మారుతుంది, వీళ్ళకి అదృష్టం వస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు ప్రౌడ్గా. అలాంటి మనస్తత్వం మీ అందరికీ ఉంది అని నమ్ముతున్నాను, ఉండాలి అని కోరుకుంటున్నాను.